శ్రోతలకు నమస్కారం. కథాపుస్తకంకి స్వాగతం. ఈరోజు మనం శ్రీ ఎంసివి సుబ్బారావు గారు రాసిన అక్క హృదయం అనే కథను విందాం. ఈ కథను ఒక సామాజిక మాధ్యమం నుంచి సేకరించటం జరిగింది. చాలా వరకు మనం ఆస్తుల కోసం గొడవలు పడే అన్నదమ్ముల గురించి, అక్క చెల్లెళ్ళ గురించి మాత్రమే వింటూ ఉంటాం. తమ్ముడు కష్టాల్లో ఉన్నాడని తెలిసి కూడా తండ్రి చనిపోయిన 12వ రోజునే ఇంటి కాగితాల గురించి వాకబు చేస్తుంది అక్క. మళ్ళీ నెలమాసికానికొచ్చి ఇంటి కాగితాలు తీసుకువెళ్ళిపోయిన అక్క చివరికి ఏం చేసినట్టు? ఆస్తి తమ్ముడికిచ్చిందా? లేదు వాటా కావాలని కోర్టులో కేసు వేసిందా? అన్ని కథలలాగానే ఇది కూడా కేసులతోనే ముగింపుకొస్తుందా? చివరి వరకు తప్పకుండా వినండి, మీకే అర్థమవుతుంది. ఇక కథలోకి వెళ్దాం. నాన్న మంచం మీదున్నప్పుడు చేతి నిండా పనుండేది. ఎప్పుడూ ఒరే కృష్ణ అని పిలుస్తూనే ఉండేవాడు. ఇప్పుడు ఏ పని లేకుండా ఉంది అనుకున్నాడు కృష్ణారావు చనిపోయిన తన తండ్రి రామారావు గురించి. ఆఫీసుకి వెళ్ళినా కూడా ఇంటి దగ్గర తండ్రి గురించి ఆలోచిస్తూ ఉండేవాడు కృష్ణారావు. ఇప్పుడు సమయం గడవడం లేదు. ఆఫీసు నుండి వచ్చిన వెంటనే రామారావు పనిచూడడం ఒక పెద్ద బాధ్యతగా ఉండేది. రామారావు మంచం మీద ఉన్నా ఎంతో ధైర్యంగా ఉండేవాడు. ఎంచుమించు భార్య పోయిన తర్వాత రామారావు మంచం పట్టేశాడు. తండ్రి గుమ్మం దాటిన తర్వాత ఇప్పుడు ఒంటరివాడిని అనే ఫీలింగ్ వస్తోంది కృష్ణారావుకి. అప్పుడే 12 రోజులు గడిచిపోయాయి. బంధువులంతా కృష్ణారావుకి ధైర్యం చెప్పి ముందుకు సాగిపోయారు. బంధువులతో పాటు కృష్ణారావు అక్క కూడా బయలుదేరుతూ, తమ్ముడు బాధపడకురా, ఏ అవసరం వచ్చినా నేనున్నానని గుర్తుపెట్టుకో అని చెప్పి ఏడుస్తూ తమ్ముడిని దగ్గరికి తీసుకుంది కృష్ణారావు అక్క సుమతి. ఇంకో ముఖ్య విషయం తమ్ముడు, డాక్యుమెంట్లు రెడీ చేయించు. మాసికానికొచ్చినప్పుడు సంతకం పెడతాను. నాకు కూడా వయసు మీరిపోతోంది. ఇది చాలా ముఖ్యం అని చెప్పి వెళ్ళిపోయింది సుమతి. ఇంకా రామారావు పోయి నెల కూడా కాలేదు. అప్పుడే ఆస్తి పంపకాల గురించి అడుగుతోంది. నాన్న బతికున్నప్పుడు పట్టుమని 10 రోజులు కూడా ఉండి చాకిరీ చేయలేదు. రామారావు మందులకి, హాస్పిటల్కి 5 లక్షల రూపాయలు ఖర్చయింది. చిన్న ఉద్యోగస్తుడైన కృష్ణారావుని డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చిపెడుతున్నావు అని ఏనాడు సుమతి అడగలేదు. ఇప్పుడు ఆస్తిలో వాటా అడుగుతోంది. డైరెక్ట్గా చెప్పకపోయినా డాక్యుమెంట్లు తయారు చేయమని చెప్పింది కదా, దాని అర్థం అదే కదా. మనుషులు ఎంత మారిపోయారు. అయినా మనుషులక్కర్లేదు, వాళ్ళు సంపాదించిన డబ్బు మాత్రం కావాలి. ఏమిటో లోకం ఎలా మారిపోయింది అని బాధపడ్డాడు కృష్ణారావు. చనిపోయిన రామారావుకి 2 సంతానం. రామారావు అదే గ్రామంలో హెడ్ మాస్టర్గా పనిచేసి రిటైర్ అయ్యాడు. కొడుకు కృష్ణారావుని పెద్ద చదువులు చదివించుదాం అనుకున్నా కూడా చదువు అబ్బక డిగ్రీతో సరిపెట్టుకుని పక్క ఊర్లోని తెలిసిన వాళ్ల కంపెనీలో ఉద్యోగం వేయించుకున్నాడు. సుమతికి చిన్నప్పుడే పెళ్లి చేసేశాడు రామారావు. సుమతి భర్త జగన్నాథం ఖమ్మం గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తూ ఉంటాడు. కృష్ణారావు తండ్రైన రామారావుతో పాటు అదే గ్రామంలో రామారావు కట్టిన ఇంట్లోనే ఉంటూ ఉద్యోగానికి వెళ్ళొస్తూ ఉంటాడు. అందమైన పెంకుటిల్లు, చుట్టూ మొక్కలు, దొడ్లో బావి, పాకలో పశువులు, ఇవన్నీ కృష్ణారావుకి చాలా ఇష్టం. రామారావు తనకు వచ్చిన పెన్షన్ డబ్బులతో హాయిగా భార్య లక్ష్మితో, కొడుకు కోడలతో కలిసిమెలిసి ఉండగా పాపం భార్య లక్ష్మికి క్యాన్సర్ జబ్బు వచ్చి చనిపోయింది. అదే బెంగతో రామారావుకి హార్ట్అటాక్ వచ్చి ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిన మంచం పట్టేశాడు. తల్లి మరణం, తండ్రి అనారోగ్యం వరుసగా రావడంతో కృష్ణారావుకి ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. ఎప్పుడూ ఎవరినీ చేయి చాచి డబ్బులు అడగని కృష్ణారావు దూర బంధువుల దగ్గర అప్పు చేయవలసి వచ్చింది. తీరా ఇప్పుడు ఇల్లు అమ్మేసి బాకీ తీర్చేద్దామంటే సుమతి వాటా అప్పు పోగా ఇక మిగిలేదేముంటుంది? అయినా ఇంత విశాలమైన ఇల్లు అద్దెకి తీసుకుని ఉండాలంటే చాలా ఖర్చే అవుతుంది. అవన్నీ నెల నెలా భరించటం చాలా కష్టం. ఏం చెయ్యాలో పాలుపోవడం లేదే అనుకున్నాడు కృష్ణారావు. ఇలా 1 నెల రోజులు గడిచాయి. రామారావు నెలమాసికానికొచ్చిన సుమతికి కృష్ణారావు ముభావంగా ఉండడం చూసి
ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇప్పుడు అక్క చెప్పిన పని చేయలేదు. అక్కకి ఏం సమాధానం చెప్పాలి అని తనలో తాను మదనపడసాగాడు కృష్ణారావు. ఆ మర్నాడు, ఒరేయ్ తమ్ముడు, ఇంటి డాక్యుమెంట్లు ఒకసారి బయటికి తీయరా. మా ఊర్లో నాకు తెలిసిన లాయర్ గారున్నారు. ఆయనకి విషయం అంతా చెప్తే డాక్యుమెంట్లు తీసుకురమ్మన్నారు అంది సుమతి. ఒక్కసారి సుమతి మీద కోపం ముంచుకొచ్చింది కృష్ణారావుకి. ఏ అంత తొందరెందుకు? ఇంట్లో వాటా పంచకుండా నేనేమైనా తినేస్తానా? ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. ఇంటికి పెద్దయ్యుండి ఇలా మాట్లాడచ్చా అని అనాలనిపించింది. కానీ ఇప్పుడు నేను డాక్యుమెంట్లు ఇవ్వను అంటే పెద్ద గొడవ చేస్తుంది అనుకుని మాట్లాడకుండా పెట్టెలో నుంచి డాక్యుమెంట్లు తీసి అక్క చేతిలో పెట్టాడు కృష్ణారావు. ఆ మరుసటి నెల మాసికానికి సుమతి రాలేదు. ఇంకెందుకొస్తుందిలే, డాక్యుమెంట్లు పట్టుకుపోయిందిగా, అవసరం తీరిపోయింది, వచ్చే నెలలో వచ్చి సంతకాలు పెట్టించుకుంటుంది అనుకున్నాడు బాధగా కృష్ణారావు. కొద్ది రోజులకి సుమతి చనిపోయిందంటూ ఫోనొస్తే ఖమ్మం బయలుదేరి వెళ్ళాడు కృష్ణారావు. అప్పుడే అసలు చేదు విషయం తెలిసింది. సుమతి రామారావు మంచం మీద ఉన్నప్పటినుంచే క్యాన్సర్తో బాధపడుతోంది. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని ఒట్టు వేయించుకుందిట అని ఏడుస్తూ చెప్పాడు జగన్నాథం. సుమతి రోజులన్నీ అయిపోయిన తర్వాత కృష్ణారావు బయలుదేరే సమయంలో, ఉండు కృష్ణ, మీ అక్క నీకు ఇమ్మంది అంటూ ఒక పెద్ద కవరు చేతిలో పెట్టాడు జగన్నాథం. కవరు విప్పి చూసిన కృష్ణారావుకి ఇంటి డాక్యుమెంట్లు, 5,00,000 రూపాయల డ్రాఫ్ట్, ఇంటిలో తన హక్కు వదులుకుంటున్నట్టు లాయర్ చేత రాయించిన డాక్యుమెంటు, ఒక లెటరు కనిపించాయి. ఆ లెటర్ తీసి ఆత్రంగా చదివాడు కృష్ణారావు. తమ్ముడు, ఈ ఉత్తరం నీ చేతికి అందేటప్పటికీ నేను ఉండనురా. నేను నాన్న బాధ్యత పంచుకోలేదని నీకు కోపంగా ఉంది కదూ. అలాగే ఇంటి డాక్యుమెంట్లు అడిగానని కూడా నీ మనసు బాధపడి ఉంటుంది. నాన్న మంచం మీద ఉన్నప్పుడే నాకు క్యాన్సర్ వచ్చిందిరా. ఈ విషయం చెప్తే మీరింకా తట్టుకోలేరని చెప్పలేదు. హాస్పిటల్కి తిరగడం, మందులు, టెస్ట్లు, అదంతా ఒక నరకం. అందుకనే ఎప్పుడూ వీడియో కాల్లోనే మాట్లాడేదాన్ని. ఇప్పుడు 2వ స్టేజీలోకి వచ్చింది క్యాన్సరు. మొదట్లోనే చెప్పారు నమ్మకాలు లేవని. అయినా మాక్కూడా వైద్యానికి చాలానే ఖర్చయింది. నేను ఎన్ని రోజులు బతుకుతాను అనేది సమాధానం లేని ప్రశ్న. అందుకే నాన్న పోయిన తర్వాత వెంటనే వెళ్ళిపోయాను. నా మీద ఉన్న బాధ్యతని తీర్చుకోవడానికి ఆ డాక్యుమెంట్ల గురించి నిన్ను ఇబ్బంది పెట్టాను. నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు కదూ. నాకు తెలుసులేరా, నేను కూడా ఆ పరిస్థితుల్లో ఉంటే అలాగే ఆలోచిస్తాను. తమ్ముడు, మనుషులు ఎప్పుడూ మారరు. పరిస్థితులే మనుషుల్ని మారుస్తాయి. లాయర్ గారి చేత నాన్న కట్టిన ఇంట్లో నా హక్కు వదులుకుంటున్నట్లు డాక్యుమెంట్ రాయించాను. ఆ ఇల్లు నీకవసరం. నీకు చాలా ఇష్టం కూడా కదా. ఒక్కసారి నేను గుమ్మం దాటిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలీదు. ఆస్తి వస్తుందంటే ఎవరికైనా ఆశ పుడుతుంది. భగవంతుడి దయ వల్ల నేను ఆర్థికంగా బాగానే ఉన్నాను. పిల్లలిద్దరూ అమెరికాలో ఉన్నారు. అమ్మ పోయినప్పుడు అమ్మ బంగారం అంతా నాకే ఇచ్చేశావు. అప్పుడే నీ నిజాయితీ నాకు అర్థమైందిరా. ఇప్పుడు ఆ బంగారంలో కొంత అమ్మి నీకు 5,00,000 రూపాయల డ్రాఫ్ట్ ఇస్తున్నాను. నాన్న కోసం నువ్వు తీసుకున్న అప్పులు తీర్చేసి ఆ ఇంట్లో సుఖంగా పిల్లలతో కాలక్షేపం చెయ్యి. ఇట్లు ఆశీసులతో నీ అక్క అని సుమతి సంతకం ఉంది. అక్క చేతిరాతతో ఉన్న ఆ ఉత్తరాన్ని గుండెలకి హత్తుకుని మౌనంగా కూర్చున్నాడు కృష్ణారావు. చిన్నప్పుడు స్కూల్కెళ్ళేటప్పుడు తన చెయ్యి పట్టుకుని తీసుకెళ్లిన అక్క, తాను ఏడిస్తే నచ్చచెప్పిన అక్క, తాను సంతోషంగా ఉండాలని ఎప్పుడూ కోరుకునే అక్క. ఒక్కో జ్ఞాపకం ఒక్కో గాయంలా గుండెల్ని తాకింది కృష్ణారావుని. అక్క, నిన్ను నేను అర్థం చేసుకోలేకపోయానే అని మనసులోనే పలుమార్లు అనుకుంటూ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. మాటల్లో చెప్పలేని అక్క ప్రేమ, తమ్ముడి కోసం చేసిన త్యాగం జీవితాంతం తనతోనే ఉంటుంది అని గ్రహించాడు. అక్క ఆశించినట్టుగానే ఆ ఇంటిని కాపాడుకుంటూ ఆమె ఇచ్చిన ఆప్యాయతను జ్ఞాపకంగా పెట్టుకొని సంతోషంగా జీవించాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు కృష్ణారావు. సమాప్తం. ఇదండి కథ. ముందు చెప్పినట్టుగానే
అక్క ఆస్తి కాగితాలు ఎందుకు తీసుకెళ్ళిందో ఇప్పుడు అర్థమైందిగా. సహజంగానే మనుషులకి సాఫీగా జరిగిపోయే వాటి గురించి మాట్లాడుకోవడానికి ఆసక్తి ఉండదు. ఎప్పుడూ చెడ్డ విషయాలు, గొడవలు పడే విషయాల గురించే మాట్లాడుకుంటూ ప్రపంచమంతా ఇలాంటి వాళ్లే నిండిపోయారేమో అనుకునేట్టుగా వ్యవహరిస్తూ ఉంటాం. కానీ కాదు, మంచివాళ్లు కూడా చాలా చోట్లే ఉన్నారు. ఇలాంటి వారి గురించి కూడా కొంచెం మాట్లాడుకోవడం మొదలు పెడితే మన ఇంట్లో ముందు తరాల పిల్లలు కూడా ఇలా ఉండాలి అని తెలుసుకొని మంచిగా జీవించేదానికి ప్రయత్నిస్తారేమో. ఇలా కూడా ఆలోచిద్దాం. ఇలాగే తండ్రి రాసిన వీలునామా ప్రకారం చెల్లెలికి చెందవలసిన ఆస్తిని తను లేకపోయినా వాళ్ళ పిల్లలకి వెనకడుగు వేయకుండా అందజేసిన ఒక అన్న కథ గర్వం. దీనిని హోతా పద్మినీదేవి గారు రాశారు. ఆ కథ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, తప్పకుండా వినండి. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సందేశాత్మక, సామాజిక, వినోదాత్మక కథలు వినాలి అనుకుంటే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.